నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే భక్తి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. అమ్మ, హ్మ్. ఇంట్లో లేగదూడుతో కూడిన ఆవు బొమ్మను పెట్టుకుంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయంటారు. నిజమేనా? అసలు అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? నిజానికి ఆవుని పెట్టుకోవాలి ఇంట్లో. గోసేవ వల్ల ఎన్నో రకాల ఫలితాలున్నాయంటారు. అంటే ఎన్నో పనులు మనం చెయ్యలేం. చేయాల్సిన చాలా కర్తవ్యాలున్నాయి మనకి. ఎన్ని కర్తవ్యాలున్నా అన్నీ చేయగలమా? లేదు. చెయ్యలేం. చేయలేనప్పుడు అన్నీ ఒక్కచోట ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళొక్కటి చేస్తే అందరి పట్ల చేసిందయిపోతుంది కదా! అందుకని గోవుకి సేవ చేసుకోమన్నారు. ఎందుకంటే గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. నేను ఆ వివరాలు చెప్పను. ఎందుకు చెప్పను అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క వివరంగా చెప్పారు. ఓకే. అంటే ఈ మొత్తం ముక్కోటి దేవతల్ని వాళ్ళు ఏ భాగంలో ఎవరుంటారు, ఏ భాగంలో ఎవరుంటారు అని చెప్పినవన్నీ మొత్తం శరీరం అంతా ముక్కోటి దేవతలు వచ్చేస్తారు. ఓకే. అందులో గోవు పృష్ఠభాగంలో మాత్రం లక్ష్మీదేవి లక్ ఉంటుంది. ఆ! నిజం కూడానండి. అవునా? అందుకే ఎవరెళ్లి మొక్కినా గూడా తలని కాకుండా పుచ్చ భాగంలో నిజం మొక్కాలి. గూడాను. అది అది ఎందుకలా చెప్పారన్నది కూడా నేను ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిచ్చింది నాకు. ఎందుకంటే ఆవు ఇచ్చే పాలు తక్కువ. అవును. ఆవుకు పెట్టే గ్రాసంతో పోలిస్తే అంటే ఈ రోజుల్లో అవును. మనకి గేదెలు ఇలాంటివన్నీ వచ్చి జెర్సీ ఆవులు, ముర్రా గేదెలు ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ముర్రా బర్రె బావుంటుంది అనడానికి. పాలు కూడా అది కాదు ఎక్కువనిస్తాయి. ముర్రా బర్రె. అయితే వీటిని వచ్చిన తర్వాత ఆవు యొక్క పాడి మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. అవును. తక్కువ పాలిస్తుంది. కానీ ఆవు వల్ల వచ్చే లాభం మిగిలినటువంటి ఏ పాలిచ్చే జంతువు వల్ల రాదు. దేనివల్ల అంటే పాల వల్ల కాదు. ఓహ్! పృష్ఠభాగం వల్ల. ఓకే. అంటే గోమూత్రము, గోమయం. గోమయము ఈ 2 లక్ష్మీప్రదాలు. అవును. దానివల్ల వచ్చే లాభం ఇంత అంతా కాదు. ఒక్క ఆవు గనక ఉన్నట్టయితే దాని మూత్రంతో గానీ, దాని గోమయంతో గానీ, పేడతో గానీ ఎన్ని లక్షల ఆదాయం వస్తుందనే చెప్పలేను. ఓకే. దాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే. అంచేత లక్ష్మీప్రదం గో పృష్ఠభాగం మాత్రం వెనక భాగమే. అందుకే దానికి నమస్కారం చేయమని చెప్తారు. ఈ ఒక్క గోవుకి గనక మనం నమస్కారం చేసుకుంటే ఏం జరిగింది? ముక్కోటి మొత్తం దేవతలు. ముక్కోడి దేవతల్ని పూజ చేసినట్టు. ఇది హ్మ్. అందరూ చేయగలరా అంటే, ఒకప్పుడు భారతదేశంలో అందరికీ ఈ వీలుండేది. ఓకే. ఇల్లు చిన్నదుండేది, పెరడు పెద్దదుండేది. ప్రతివారి ఇంటి ముందు ఒక ఆవో, ఒక గేదో ఇలాంటివి ఇంకా కొంతమంది ఇళ్ళ ముందైతే కోళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉండేవి. జంతువులు కూడా ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు? గోవుకి నమస్కారం చేయాలంటే ఎక్కడికో గోశాలకెళ్ళాలి. ఆ పని ఎవరు చేస్తారు? అందుకని ఇంట్లో గోవు బొమ్మ పెట్టుకుంటున్నారు. గోవు బొమ్మలు ఇందుకోసం రాలేదు. హ్మ్. దేవతల బొమ్మలన్నీ కూడా మనకుంటాయి గదండీ! కృష్ణుడి బొమ్మ ఇంట్లో ఉండదా? అవును. రాముడి బొమ్మ ఉండదా? ఈ బొమ్మలుంటాయిగా. అట్లాగే గోవు బొమ్మ కూడా అన్ని పవిత్రమైనటువంటి దేవతామూర్తుల్లాగా గోవు బొమ్మ కూడా ఇంట్లో ఉండేది ఒకప్పుడు. ఓకే. కృష్ణుడి బొమ్మ, రాముడి బొమ్మ ఉన్నట్టే గోవు బొమ్మ కూడా ఇంట్లో అంత పవిత్రంగాను ఉండేది. ఇక్కడ మీరిందొక ఒక మాట అన్నారు ప్రశ్న అడిగేటప్పుడు. ఆ లేగదూడుతో ఉన్నటువంటి ఆవు అని. తప్పనిసరిగా లేగదూడుతోనే ఉండాలి. ఓకే. గో సంపద అభివృద్ధి చెందాలి అంటే ఆవు దూడ ఉండాలి. అందులో లేగదూడంటే ఆడదూడ, మగదూడ కాదు. కోడెదూడంటే హ్మ్. మగదూడ. కానీ కోడెదూడని పెట్టిందనుకోండి ఒక ఆవు, అబ్బో! కోడికి బోలెడు మ విలువుంటుంది. అవును. అంటే ఒకప్పుడు ఉండేది. ఇప్పటి మాట నేను గట్టిగా చెప్పలేను. ఓకే. అంటే వ్యావసాయిక దేశం గనక వ్యవసాయం చేసేటటువంటి వారికి తప్పనిసరిగా బండికి గానీ, వ్యవసాయం. నాగలికి గానీ కట్టడానికి ఎద్దు కావాలి గనక కోడెదూడలు. అందుకని కోడెదూడ మీద ఎక్కడ ఆశపడతారో, మరి కోడెదూడుంటే సంతతి గోసంతతి అభివృద్ధి చెందదు. ఆవు దూడైతేనే. అందుకే గోదానం చేసేటప్పుడు కూడా లేగదూడ ఉన్న ఆవునే దానం చేయాలి. ఊరికే చేయకూడదు. ఓకే. కోడెదూడ ఉన్నది పనికిరాదు. దూడుండాలి, ఆవు దూడయ్యుండాలి, లేగ దూడయ్యుండాలి, మొదటి ఈత కాకూడదు, ఐదో ఈత దాటకూడదు. ఇది కూడా అంటే గోదానంలో హ్మ్. పాటించాల్సినవి. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే, ఒకప్పుడు సంపద అంటే గో సంపద మాత్రమే మనకి సంపద. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో గోవుల్ని ఏమంటారండి? సొమ్ములంటారు. ఓహో! అంటే సంపద. ఎవరి దగ్గర ఎక్కువ ఆవులుంటే వాడు ధనవంతుడి కింద పరిగణించబడుతూ ఉండేవారు.
ఎందుకంటే మన దృష్టిలో భారతదేశంలో భారతీయులకి సనాతన ధర్మంలో పూర్వకాలంలో సంపద అంటే అప్పటికప్పుడు మనం వినియోగించుకోవడానికి పనికొచ్చేది. నా దగ్గర ఇంత కార్డు ఉంది, అవి 10 బ్యాంకుల కార్డులు ఉన్నాయి. అప్పుడు కాఫీ కావాలంటే కార్డులతో రాదుగా నాకు. అస్సలు రాదు. చేతిలో 10 రూపాయలు ఉంటే వస్తాయి, లేదా నా ఇంట్లో పాలు ఉంటే వస్తాయి. అప్పటికప్పుడు నాకు ఉపయోగపడేది ఏదైతే ఉందో అది సంపద, కానీ కాగితాల్లోనో ఎక్కడో దాచిపెట్టుకున్నది కాదు. కనుక మనకు అక్కడికక్కడ ఉపయోగపడేది ఏమిటంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటన్నిటి వల్ల మనకి అద్భుతమైనటువంటి సంపద ఉంటుంది. కనుక ఆవుని గౌరవించటం మన సంప్రదాయం. ఓకే. మరి అందరికీ కుదరదు కనుక ఇంట్లో బొమ్మని పెట్టుకుంటారు. ఆవు బొమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే కూడా అటువంటి ఫలితం వస్తుంది అని. ఎట్లాగంటే కృష్ణుడు మనకు అందుబాటులో ఉన్నాడా? లేడు. కృష్ణుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే కోరికలు తీరుతున్నాయి కదా. అట్లాగే ఆవు బొమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అని ఒక విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆవు బొమ్మని పెట్టుకుంటున్నారు. ఆవు బొమ్మని పెట్టుకుని ఊరుకోకూడదు, అది లెక్క. ఓహ్, దానికి కూడా పూజ చేయాలి. పూజ చేయడం కాదు, ఒక గోవుకి సేవ చేయాలి. ఓకే. ఇప్పుడు కృష్ణుడికి మనం పెట్టిన నైవేద్యం ఆయన తినడు, మనకే ఇస్తాడు. అవును. కానీ ఆవుకైతే మనం వెళ్ళి పెట్టచ్చు. మనం పెట్టింది తిని మనకు తృప్తిగా ఉంటుంది. ప్రత్యక్షంగా స్వీకరించి మనం ఇచ్చే పదార్థాన్ని ప్రత్యక్షంగా స్వీకరించి మనకి తృప్తిని కలిగించేది ఆవు. అవును. దానికి పెడితే తింటుంది. దానికి కావాల్సింది పెట్టిన దానికన్నా కూడా గంగడోల దగ్గరికి ఇట్లా నిమిరితే దానికి చాలా ఇష్టం. ఎంత పొగరబోతు కోడెదోడైనా, ఎంత పొగరబోతు ఆవైనా వెనక నుంచి వెళ్ళి నెమ్మదిగా గంగడోల దగ్గరికి ఇట్లా అంటే అది మన మాట వింటుంది. దానికి అది సరైనటువంటిది. కనుక అటువంటిది ఏదన్నా చేసి వాటికి కూడా ప్రత్యక్షంగా కృష్ణుడినో రాముడినో తీసుకురాలేం, కానీ గోవునైతే తీసుకురాగలంగా. అది మనసులో ఉండడానికి బొమ్మ ఇంట్లో పెట్టుకుంటాం. ఈ బొమ్మకి చేయడం ద్వారా తద్వారా దానికి చేస్తున్నామన్న తృప్తిని పొందుతూ దానికి కూడా చేసే ప్రయత్నం చేయాలని ఒక ఐడియా ఉంటుంది మనసులో. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో, గోవుని ఎందుకు చూసి అలా పెట్టుకున్నావు, దండం పెట్టుకున్నావు అంటే ఆవులు మంచివినైనా ఉంటే గో సంపద దేశానికి మంచిది అని చెప్తాం. చెప్పిన తర్వాత ఎప్పటికన్నా ఎప్పుడు బొమ్మేనా అసలావు కాదా అన్న వాళ్ళ ఆలోచన వస్తుంది. కనుక ఆదర్శంగా పెట్టుకుంటాం, చాలా శుభం ఇది ఉంటే. ఓకే. అంటే మామూలుగా లేగదూడుతో కూడిన ఆవు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు కూడా సంతాన వృద్ధి కూడా కలుగుతుంది. ఇప్పుడు ఎందుకు అంటే సంతానం లేనటువంటి వాళ్ళకి గోసేవ చేసుకుంటే సంతానం కలుగుతుంది. దిలీప మహారాజు కథ అదే కదా రఘువంశంలో ప్రారంభంలో ఉంటుంది. ఆయనకి సంతాతి లేకపోతే వశిష్ఠుల వారిని అడిగితే వెళ్ళి నందినీ ధేనువుకి సేవ చేసుకో, అది తృప్తి చెందితే నీకు సంతతి కలుగుతుంది అంటారు. అంచేత సంతానం కలుగుతుంది, సంపద కలుగుతుంది, ఆయువు కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. గోసేవ చేస్తే మనం వెళ్ళి చెయ్యలేని పరిస్థితుల్లో దానికి ప్రతీకగా ఇక్కడ పెట్టుకుని ఇంట్లో చేసుకుంటాం. చాలా చక్కటి సందేహం తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.